విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి వద్దకు తాపేశ్వరం ప్రాంతానికి చెందిన సురుచి వారు 89 కిలోల లడ్డూని ప్రసాదంగా పంపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాజువాక భారీ గణనాథుడి వద్ద ఏర్పాటు చేసే లడ్డూకి చాలా విశిష్టత ఉంటుందని అన్నారు. గతంలో తాపేశ్వరం వారు అందించిన లడ్డూను అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించామని తెలిపారు. ఈ ఏడాది లడ్డూను వేలంపాట అనంతరం భక్తులకు అందజేస్తామని తెలిపారు. గాజువాక గణనాథుడిని ఎంతగా ఆదరిస్తున్న ప్రజలకు అభినందనలు తెలిపారు. పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ చేతుల మీదుగా ఈ లడ్డూను స్వామివారి వద్ద ఉంచారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 89 ఫీట్ వినాయకుని పెట్టి అదే 89 ఫీట్తో లడ్డు అని చెప్పారు. సో భక్తి శ్రద్ధలతోని ఈ విగ్రహం పెట్టడం జరిగింది. సో ఇంతవరకు వచ్చి నేను చాలా చూశాను, కానీ ఇది ఒక మంచి పరిణామం. సో ఇలాంటివి మరెన్నో చేయాలని చెప్పేసి మన గణేష్ ఉత్సవం కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ అందరికీ. మన యొక్క గాజువాక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు భారీగా జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మనకి చాలా సంవత్సరాల నుంచి తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్ వారు స్వామివారి యొక్క ప్రసాదం భారీ లడ్డూని ప్రతి సంవత్సరం వాళ్ళు సమర్పించడం జరుగుతుంది. అలాగే అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా వారు భారీ లడ్డూ ప్రసాదాన్ని పంపించడం జరిగింది. ఈ యొక్క లడ్డూ ప్రసాదాన్ని స్వామివారి దగ్గర ఉంచి స్వామివారికి ఏదైతే విశేషంగా అర్చనలు జరుగుతాయో వాటితో పాటు ఆ లడ్డూ ప్రసాదానికి కూడా ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలను సమర్పించి చివరిలో స్వామివారి యొక్క నిమజ్జన మహోత్సవానికి ముందు ఈ యొక్క లడ్డూ అనేది వేలం వేయడం జరుగుతుంది. ప్రతి జాగాలోని ఇవన్నీ చేస్తూనే ఉంటారు. మన యొక్క గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డూకి చాలా విశేష ఆదరణ ఉంది. ఎందుకంటే తాపేశ్వరం వారంటే చాలా శుచిగా కొంచెం భక్తితో ఎప్పుడైతే ఈ లడ్డూ చేస్తుంటారో అక్కడ ఉన్న పనిచేసే కార్మికులందరూ కూడా గణేష్ మాల ధరించి అంటే గణపతి మాల ధరించి శ్రద్ధాభక్తులతో ఈ యొక్క లడ్డూని చేస్తారు. కాబట్టి ఈ యొక్క లడ్డూకి అంత విశేషం. మన తెలంగాణలో ఖైరతాబాద్ దగ్గర వినాయకుడికి కూడా కొన్ని సంవత్సరాల వరకు కూడా చేతిలో పెట్టేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కిందన ఏర్పాటు చేస్తున్నారు లడ్డూని. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డూని తాపేశ్వరం వారు పంపించడం మనందరూ కూడా మహద్భాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది పెడుతూ ఉంటారు కానీ ఇక్కడెక్కడ ఏర్పాటు చేస్తుంటారు, కానీ వాళ్ళు శుభ్రంగా మాల ధరించి ఒక దీక్షగా పూనుకొని ఈ యొక్క లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి అంతా చాలా సేంద్రియం అంటే ఎటువంటి కల్తీ లేకుండా మంచి ఉత్పత్తితో ఉన్న పదార్థాలన్నీ కూడా కలిపి ఈ యొక్క లడ్డూ ప్రసాదం అనేది స్వామివారికి వాళ్ళు చేస్తూ ఉంటారు భక్తితో. కాబట్టి అటువంటి మహాప్రసాదాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరూ కూడా మహద్భాగ్యం అని భావించి, కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో గాజువాక గణనాథుడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ వాళ్ళు లడ్డూ ప్రసాదాన్ని పంపించడం జరుగుతుంది. గత 2022లో చూసుకుంటే సుమారు 10 లక్షల రూపాయలకి లడ్డూ గెలుచుకొని అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్ కూడా సుమారు 11 లక్షల రూపాయలకి లడ్డూ ఆక్షన్ గీతల రాజు గారి సిస్టర్ చిన్ని గారు గెలుచుకోవడం జరిగింది. ఈసారి కూడా అదే విధంగా 29వ తారీఖు స్వామివారి నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలంపాట కూడా చేయడం జరుగుతుంది 4 గంటల నుంచి. ఈసారి కూడా లడ్డూని దక్కించుకునే భక్తులందరూ కూడా ఆల్రెడీ చాలా మంది పేర్లు ఇచ్చున్నారు. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నా ఇవ్వాలి. అదే విధంగా 89 కిలోల లడ్డూని సురుచి ఫుడ్స్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్ 11 గంటలకు కాకినాడ నుంచి పంపించడం జరిగింది. స్వామివారి చెంతకి ఇప్పుడు చేరిందండి. ఇది అందరికీ కూడా ఈ రోజు భక్తులందరికీ కూడా ప్రదర్శనలో ఉంచుతాం.